హలో టు ఆల్. చార్కోల్ స్టవ్ కమ్ వుడెన్ స్టవ్ రెండు విధాలుగా 2 in 1గా వాడుకునేది మా ఫాదరు సరదాగా తయారు చేశారు. ఇప్పటి జనరేషన్కి గ్యాస్ స్టవ్ల మీద వంటలే కానీ వీటి మీద వంటలు అంతగా తెలియదు. కానీ పూర్వకాలం వాళ్ళకి వీటి మీద వంటలే ఎంతో రుచికరంగా టేస్టీగా ఉంటాయి. కాకపోతే మంట మాత్రం పెద్ద తంటాలే. విసనకర్రతో విసురుకోవటం. మొత్తానికి కుక్కర్లో పప్పు పెట్టి రైస్ కూడా ఇంకో కుక్కర్లో పెట్టి మా మదరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. విజిల్స్ తెప్పించారు. ఫైర్ కోసం కష్టాలు కానీ ఫైనల్గా సక్సెస్. చూడండి, నచ్చిందా మీకు? 2 కుక్కర్లతో విజయవంతం చేశారు. ఇందులో నుంచే కొన్ని బొగ్గులు తీసి ధూపం కూడా వేసాం. మధ్య మధ్యలో మంట రాకపోతే వాటిని కొన్ని బొగ్గులు పేపర్లు పెట్టి వెలిగిస్తూ ఉన్నారు. అట్ ద ఎండ్ ఫైనల్గా ఎంతో టేస్టీగా పప్పు రైస్ రెడీ. కాకపోతే మొత్తం వంటంతా ఇక్కడే చేయలేదు. ఫైనల్ పోపులు కిచెన్లో వేసేసాం. చూడండి, అయితే వంట అంతా పూర్తయిన తర్వాత బొగ్గుల్ని విడిగా తీసి వాటిని ఆర్పాలి. అందులోనే అయితే ఆ పొయ్యి చిదిగిపోతుంది. వేడి బొగ్గుల పొయ్యి మీద ఎప్పుడు నీళ్లు చిలకరించకూడదు. అలాగే అవి ఆరిపోతాయని వదిలేయకూడదు. చూడండి, విజిల్ వచ్చేసి నాకు ఈ పొయ్యి మీద వంట స్టార్టింగ్ మాత్రం చాలా కష్టం. తర్వాత ఒక్కసారి పొయ్యి వెలిగిన తర్వాత సరదాగా చేస్తాను. ఆ బొగ్గులు తీసి పక్కన పెట్టి వాటి మీద నీళ్లు చిలకరిస్తే బొగ్గులు ఆరిపోతాయి. నచ్చిందా? మా ఛానల్ మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.